భక్తులారా, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక పవిత్ర యాత్ర గురించి. ఆండాళ్ తల్లి అవతరించిన స్థలం, భక్తి పువ్వులుగా వికసించిన ప్రాంతం, తమిళనాడులోని ఆండాళ్ తల్లి అవతరించిన పవిత్ర స్థలం శ్రీవిల్లిపుత్తూరు. అంటే కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఆండాళ్ తల్లి బాల్యం గడిపిన నేల, తండ్రి పెరియాళ్వార్ పూజ చేసిన స్థలం, భక్తి పద్యాలు పుట్టిన పవిత్ర భూమి. ఇక్కడి రాజగోపురం అంత విశిష్టమైనది కాబట్టే అది తమిళనాడు రాష్ట్ర చిహ్నంగా నిలిచింది. ఈ వీడియోలో ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, దర్శన సమయాలు, 2 రోజుల ప్లాన్, ఖర్చు ఎంత అన్నీ పూర్తి వివరంగా తెలుసుకుందాం. ముందుగా విమాన ప్రయాణం గురించి. శ్రీవిల్లిపుత్తూరుకు సమీప విమానాశ్రయం మదురై. మదురై నుంచి శ్రీవిల్లిపుత్తూరు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానాశ్రయం నుంచి టాక్సీ లేదా బస్సులో 1.5 నుంచి 2 గంటల్లో ఈ పవిత్ర క్షేత్రానికి చేరుకోవచ్చు. ఎలా వెళ్ళాలి? రైలు మార్గం. రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి శ్రీవిల్లిపుత్తూరు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ నేరుగా రైల్వే స్టేషన్ ఉంది. మదురై, విరుదునగర్, తిరునెల్వేలి ఈ ప్రాంతాల నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటోలు, టాక్సీలు సులభంగా దొరుకుతాయి. బస్సు ప్రయాణం కూడా చాలా సులువు. మదురై, శివకాశి, రాజపాళయం ఈ పట్టణాల నుంచి తరచూ బస్సులు నడుస్తుంటాయి. ప్రత్యేకంగా శివకాశి నుంచి శ్రీవిల్లిపుత్తూరు కేవలం 30 నుంచి 40 నిమిషాల ప్రయాణమే. ఇప్పుడు బస గురించి తెలుసుకుందాం. భక్తి యాత్రలో ఉదయం తొలిదర్శనం చాలా ముఖ్యం. అందుకే శ్రీవిల్లిపుత్తూరులోనే ఉండటం ఉత్తమం. ఇక్కడ సాధారణ లాడ్జీలు, గెస్ట్ హౌసులు ఉన్నాయి. ఒక రాత్రికి 500 నుంచి 1500 రూపాయలలో గదులు దొరుకుతాయి. ఆలయానికి దగ్గరగా ఉండటం ఈ ప్రాంతంలోని పెద్ద లాభం. కాస్త కంఫర్ట్ కావాలంటే మదురైలో హోటల్ తీసుకోవచ్చు. కానీ ప్రతిరోజూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దర్శన సమయాలు. సాధారణంగా ఆలయం ఉదయం 6 గంటలకు తెరుచుకుంటుంది. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దర్శనం. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు తెరచి రాత్రి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఉదయం తొలిదర్శనం అత్యంత శాంతిగా ఉంటుంది. మనసుతో దర్శించాలంటే ఉదయమే ఉత్తమ. ఖర్చు ఎంత అవుతుంది? సాధారణంగా రైలు ప్రయాణం, బడ్జెట్ హోటల్, సాధారణ భోజనం కలిపితే 2 రోజుల యాత్ర సుమారు 3000 నుంచి 6000 రూపాయలలో పూర్తవుతుంది. విమాన ప్రయాణం, టాక్సీ, మంచి హోటల్ తీసుకుంటే ఖర్చు కొంచెం పెరుగుతుంది. కానీ భక్తి అనుభూతికి ధర ఉండదు. పండుగ రోజుల్లో ముందుగానే ప్లాన్ చేయండి. సాదాసీదా వస్త్రధారణ పాటించండి. ఫోటోల కంటే మనసులో దైవాన్ని దాచుకోండి. ఉదయం దర్శనం మిస్ అవ్వకండి. భక్తులారా, శ్రీవిల్లిపుత్తూరు యాత్ర కేవలం ప్రయాణం కాదు, అది మనసు శుద్ధి చేసే యాత్ర, భక్తిని పెంచే యాత్ర, దైవానికి దగ్గర చేసే యాత్ర. ఇలాంటి భక్తి వీడియోలను ప్రతిరోజూ చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.